నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ట్రైకార్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెలే నాయక్ ఉన్నారు. ఒకనాటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు. మొత్తం కాంగ్రెస్ను నడిపించేది అర్బన్ నక్సల్స్ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ నిన్న మాట్లాడారు. భారత ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క సెకండ్ కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే, భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించింది. ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని విడిపించడం కోసం పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ, ఒకే ఒక్క నిర్మాణంగా దేశ ప్రజల్ని ఆ రోజు ఉన్నటువంటి 45 కోట్ల మందిని ఏకం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళ కింద రాజులు ఉన్నారు. రాచరిక వ్యవస్థను తీసేసి ఒక రాజ్యాంగం ఉండాలి, ప్రజలే ప్రభువులుగా ఉండాలి, ప్రజలు ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు రావాలి, పాలకులు రావాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాటికి ఓటు హక్కు కల్పించి ప్రజలు పాలించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగం వచ్చిందన్న మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండంటే ఆ రాజ్యాంగం చేయబట్టి అయిండు. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీని అర్బన్ నక్సలైట్ అనేటటువంటి పేరు మీద మాట్లాడుతున్నారంటే ఈయన పెట్టుబడిదారులకు ఎంత పెద్ద జీతగాడుగా మారిండో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు, సమానత్వాన్ని వ్యతిరేకించే వాళ్లకు, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పనిచేసేటటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో ఉన్నటువంటి ఒక భావజాల వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల్లో ఒక జీతగాడుగా మారిండు ప్రధానమంత్రి అనేటటువంటిది ఆయన స్టేట్మెంట్ను బట్టి అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ సమానత్వాన్ని కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల జనాభా ప్రకారం సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎంత ఆస్తున్నది, ఎవరు ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఎన్ని పదవులు వస్తున్నాయి, 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజాస్వామ్య విలువలు ఎంత అమలవుతున్నాయనేటటువంటి విషయాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారు అడుగుతుంటే, ఆధిపత్య వర్గాల్లో పొందుతున్న ప్రయోజనాలు ఎక్కడ కోల్పోతారో అనేటటువంటి భయంతో పిచ్చి పిచ్చి మాటలు అని చెప్పి ఇలా మాటలన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ చేతిలో గంటగా మారిండు మోడీ. గొడ్డలి చెట్టు నరుకుతుందట, కానీ ఆ గొడ్డల్లో ఉన్నటువంటి కామ అదే సామాజిక వర్గానికి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మోడీ అనేటటువంటి వాడు బీసీ అని చెప్పుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల వాస్తవ ముఖ చిత్రం బయటికి రాకుండా, ఎస్సీ ఎస్టీల వాస్తవ ముఖ చిత్రం బయటికి రాకుండా, 75 ఏళ్ల తర్వాత కూడా 80% ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక సామాజిక వర్గం వాళ్ళే ఎందుకున్నారు? ఈ ప్రశ్న అడిగితే వాస్తవాలు ఎందుకు బయటికి రాకూడదు అనుకుంటున్నారు? ఇవాళ మొత్తం సెక్రటరీలు 93 మంది సెక్రటరీలు ఉంటే 3 మాత్రమే ఓబీసీలు ఎందుకున్నారని చెప్పి అడిగితే ఇవాళ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళ పునాదులు కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో తెలుగు జాతి ఉన్నది, తమిళ జాతి ఉన్నది, మా బంజారా జాతి ఉన్నది, మా భాషని కూడా వాళ్ళ రాజ్యాంగంలో చేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం మనం. ఈ జాతుల్ని గుర్తించడం మానేసి ఒకే దేశం, ఒకటే ప్రజ, ఒకటే చట్టం, ఒకటే జాతి, ఒకటే పాలకులు ఉండాలనేటటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేసే పని ఎందుకు జరుగుతుంది దేశంలో? ఇది ప్రశ్నించినటువంటి వాడిని ఇవాళ అర్బన్ నక్సలైట్ పేరు మీద వాని క్యారెక్టర్ను అసాల్ట్ చేసి కొట్టేసేటటువంటి దుర్మార్గమైనటువంటి రాజనీతి వస్తున్నది. భారత జాతి ముసుగులో, భారత జాతి అనేటటువంటి ముసుగులో నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి రాజకీయ ఎత్తుగడను బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. దాని ముసుగులో ఆధిపత్య వర్గాల అధికారాన్ని తీసుకురావాలనేటటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. దాన్ని పటాపంచలు చేస్తూ భారతదేశపు ప్రజల వాస్తవిక ముఖ చిత్రాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమానత్వానికి, ఆధిపత్యానికి, దోపిడీదారులకు, ప్రజలకు, ఇవాళ పెట్టుబడిదారులకు, ప్రజాస్వామ్యవాదులకు మధ్యన ఈ దేశంలో యుద్ధం జరగబోతున్నది. దానికి ఇవాళ నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఆయన ముందు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని చూసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా ప్రధానమంత్రి మాట్లాడతాడు. అంతకంటే ఇవాళ ఆధిపత్య వర్గాల జీతగాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతారు? అంతకంటే భిన్నంగా ఏం మాట్లాడతారు? అంతకంటే ఏం గొప్పగా మాట్లాడగలుగుతారు? ఇవాళ మోడీ, నేను అంటున్నాను, నువ్వు ఇవాళ ప్రధానమంత్రి అయిందామంటే రాజ్యాంగం లేకుంటే ఐదువా? చెప్రాసిక్ కూడా అర్హుడు కాదు. నేను కానీ, మోడీ కానీ, ఎవలం కానీ చదువుకునే హక్కే లేదు మాకు ఈ దేశంలో. ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటి, ఆర్ఎస్ చెప్తున్నటువంటి రాజ్యాంగం అంటే మనుధర్మం అమలు కావాలి అంటే నేను చదువుకునే అవకాశం ఉందా? నీ కెమెరా పట్టుకునే అవకాశం ఉందా? నీకు గొట్టం పట్టుకునే అవకాశం ఉందా? బానిసలుగా, ఆధిపత్య వర్గాలకు జీతగాళ్ళుగా ఎటువంటి హక్కును ఆశించకుండా ఎట్టి చేసేటటువంటి నియమం ఈ దేశం పెట్టింది. దాన్ని కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. దాన్ని బలపరిచే పనిలో మోడీ ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఏ వర్గాల కోసం పనిచేస్తున్నావో దాన్ని బట్టి అర్థం చేసుకోవద్దా? అందుకనే ఇవాళ అర్బన్ నక్సలైట్ అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు ఈ దేశంలో సమానత్వాన్ని సాధించే వాళ్ళు ఉంటే, రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు ఉంటే, రాజ్యాంగం ప్రకారం పనిచేసే వాళ్ళు ఉంటే మేము అర్బన్ నక్సలైట్లమే. కానీ ఈ దేశంలో మేము ప్రజల్ని ప్రేమిస్తాం, మేము
స్త్రీలను ప్రేమిస్తాం, మేము దళితుల్ని ప్రేమిస్తాం, మేము గిరిజనుల్ని ప్రేమిస్తాం. ఈ దేశంలో ఏ సామాజిక వర్గంలో పుట్టినా రాజ్యాంగం ప్రకారం సమానమని భావిస్తున్నటువంటి వాళ్ళం. నువ్వు సమానమని భావించట్లేదు, అది వద్దనుకుంటున్నావు. కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కొంతమంది ఆధిపత్య కులాల పెద్దల ప్రయోజనాల కేంద్రకంగా పనిచేస్తున్నావు నువ్వు. కాబట్టి సందర్భంలో నేను ఒక మాట మాట్లాడాను. ఆఖరికి కాంగ్రెస్ ఎలా తయారైందంటే ఒక వినాయక పూజలో కూర్చుంటే కూడా దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించేలాగా తయారైపోయిందని కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఎందుకు చిత్రీకరిస్తారు? భారతదేశంలో ఉన్న రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర సంస్థలు. భారత సుప్రీంకోర్టు ప్రధానమంత్రి పిలవడానికి ఆయన ఎట్లా పిలుస్తాడు, ఈయన ఎట్లా పోతాడు? గణపతి పూజ మోడీ ఆయన ఇంట్లో కూర్చొని చేసుకుంటే వద్దనవా? అది తప్పు పట్టినవా? రాజ్యాంగ స్వతంత్ర సంస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన ఇంట్లో గణపతిని పూజను పెట్టుకుంటే అందరిని ఇన్వైట్ చేసిండు. నేను అంటున్నా అది పిలవడము తప్పే. ఒకవైపు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిగా నువ్వు ఎన్నుకున్నావు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థకు ప్రతినిధిగా ఆయన ఉన్నాడు. మీరు కూర్చొని ఏ రకమైనటువంటి తీర్పు డైరెక్షన్ ఇవ్వదలుచుకున్నారు? మీరు భారత జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోరా ఈ దేశ ప్రజలు? ఆ కోల్పోయేటటువంటి పరిస్థితికి ఒకవైపు మోడీ, రెండో వైపు సుప్రీంకోర్టు సీజే చేయొచ్చు ఆ పని? ఇది నేను అనట్లేదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులంతా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు సీజేగా చేసినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చి ఇలా పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. భారత న్యాయ వ్యవస్థ విలువల్ని దిగజార్చొద్దని చెప్తున్నాం మేము. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే నిన్ను కోర్టులో చూసుకుంటా, కోర్టు నాకు అండగా ఉంటుంది, కోర్టు రాజ్యాంగం ప్రకారం ఏర్పడదనే విశ్వాసం ఒక సామాన్యానికి ఉంటుంది. అటువంటి న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకు సరెండర్ అయిందనేటటువంటి విశ్వాసం కనుక పోతే ప్రజల్లో రాజ్యాంగం మీద గౌరవం ఉంటుందా? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుందా? న్యాయ వ్యవస్థ విలువల్ని పెంచే పని అది. గణపతి పూజ ఎక్కడైనా చేసుకోవచ్చు, మోడీ ఇంటికాడ పెద్ద గణపతిని పెట్టుకొని చేసుకో, ఎవడొద్దన్నాడు? ఎవరైనా చేసుకుంటారు, మేము చేసుకోవట్లేదా? కానీ దాని రాజకీయాలను జోడించి రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరిచేటటువంటి పని ఎవడు చేసినా భారత ప్రజలకు అది సహించరాని నేరం అవుతుంది, అది తప్పు అవుతుంది. అటువంటి విధానం పాల్పడి ఈ దేశ విలువల్ని, దేశ రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కుతున్నాడు మోడీ. ఇటు ప్రధాని మోడీ అలాగే అమిత్ షా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీని కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నాయకులు పదజాలం చాలా టార్గెటింగ్గా ఒక కామెంట్ చేస్తున్నారు. ఏంది సందర్భం ఏంటి, ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు? బీజేపీ పార్టీ రాహుల్ గాంధీని చూసి భయపడుతుంది. ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంత పునాదులను కోల్పోతున్నది. ఫేక్ సిద్ధాంతం, బూర్జువా సిద్ధాంతం ఏదైతే పెట్టుకున్నారో, ప్రజల్ని మభ్యపెట్టే సిద్ధాంతం వేస్తున్నదో ఏదైతే పెట్టుకున్నారో, ఈ 85 సంవత్సరాలు, రేపు 45 వస్తే 100 సంవత్సరాలు కాబోతుంది. ఈ 100 సంవత్సరాల్లో నెక్స్ట్ ఇయర్ 25కు 100 సంవత్సరాలు కాబోతుంది. వాళ్ళ సిద్ధాంతం ఈ దేశానికి పనికి రాదనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఓపెన్గా చెప్తున్నాడో, మభ్య పెట్టడం ఇక ముందు సాధ్యం కాదని రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేమేమంటున్నామా, మేము ఏం మాట్లాడుతున్నాం, మీరు ఏం పెట్టుకున్నారు, ఏం విషయాల్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భారత రాజ్యాంగం సిద్ధాంతం, ఈ దేశ ప్రజల ఆలోచన దృక్పథం ఒక్కటే. బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఇవాళ ఈ దేశ ప్రజల ఆలోచన ఒకటి కాదు. అది ఈ దేశంలో కొన్ని వర్గాలు ఆధిపత్యాన్ని, ప్రజల్ని మోసం చేసి బతుకుదాం, ప్రజల మీద పెత్తనం చేద్దాం, ప్రజల్ని దోపిడీ చేసుకుందాం అని వాళ్ళ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం ఒకటే. ఈ రెండింటి మధ్యన గీత గీస్తుండు రాహుల్ గాంధీ. వాస్తవాలు ప్రజలకు అర్థం చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వాస్తవాల బయటికి వస్తూ ఉంటే కోకల ఐడియాలజీ ఏదైతుందో అది ఖతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. నేను అంటున్నా, ఈ దేశం బుద్ధుడు పుట్టినటువంటి దేశం, ఈ దేశం అంబేద్కర్ పుట్టినటువంటి దేశం, ఈ దేశం గురునానక్ పుట్టినటువంటి దేశం, ఈ దేశం సావిత్రిబాయి పూలే పుట్టినటువంటి దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఈ దేశంలో ప్రతి కులము, ప్రతి వర్గము భాయిచారాతో బతికేటటువంటి జీవన విధానం కలిగినటువంటి దేశం. దీన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ వాస్తవాలు ఎప్పుడైతే అర్థమైందో, ఈ మోసపు విధానాలు ఎప్పుడైతే ఓడిపోతున్నాయో, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి, ఓడిపోతున్న భయం నుంచి ఇవాళ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేటటువంటి పని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఎత్తుగడలు ఏది పారే పరిస్థితి లేదు. వాళ్ళు కొత్త ముఖాలు పెట్టుకొని వచ్చినా ఇవాళ నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 3000 అంటరాని కులాలు,
3000 అంటరాని కులాలు, 745 గిరిజన తెగలు, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వైరుధ్యాల మధ్యన ప్రేమతత్వంతో కూడుకున్నటువంటి దాదాపు 3000కు పైగా ఉన్నటువంటి ఓబీసీ కులాల జనాభా ప్రకారం లెక్కలు తీసి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఇవాళ ముఖ్యమంత్రులు అయినరు, ఎంతమంది ప్రధానమంత్రులు అయినరు, ఎంతమంది దగ్గర ఎంత సంపద ఉన్నది, ఈ వాస్తవాలు బయటికి తెస్తే ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ ఎవడు దాచిపెట్టుకొని దోచుకొని బతుకుతున్నాడో ఈ లెక్కలని బయటకు వస్తాయి. ఇది రాకుండా చూడాలని చూస్తున్నారు. ఇది తెప్పియడం మా లక్ష్యం. ఈ దేశాన్ని పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చడం మా లక్ష్యం. అది చేసి తీరుతాం మేము. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని అలాగే రాహుల్ గాంధీని చూసి అయితే బీజేపీ భయపడుతుంది. అందుకోసమే వరుసగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అలాగే అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కూడా బీజేపీ విమర్శలు చేస్తుంది. మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజా మద్దతు ఉన్నది. తప్పకుండా ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా దేశం ఉందంటే దానికి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విధి విధానాలని చెప్పేది ప్రధాని స్థాయిలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొత్తం పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహం బీజేపీ చూడాల్సి వస్తుందని కూడా బెల్లయ్య నాయక్ గారు చెప్పిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ దిలీప్తో సతీష్ దిశ టీవీ, గాంధీ భవన్.